హాయ్ ఫ్రెండ్స్, బతికిన దినాలు ఆరోగ్యంగా బతకాలా, సస్తే ఇంట్లో చావాలి కానీ హాస్పిటల్లో సావద్దు. పానం బాగలేదని మనం హాస్పిటల్లో జాయిన్ చేస్తే సావు బతుకున్నాడని ఐస్లో పెడతారు. బతుకున్నాడు అని చెప్తాడు. చచ్చిపోయి ఎప్పుడో అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. కానీ పైసలు లాగుతూ ఉంటారు, డాక్టర్లు లాగుతూ ఉంటారు. ఎందుకు ఆ పాడు బతుకు? చదివిన చదువు గందుకోసమేనా? చచ్చిపోయిన శివాల మీద పీక తిన్నీక ఎందుకు ఆ చదువు? ఏంది ఈ సమాజం ఏమైపోతుంది? చచ్చిపోయి 3 రోజులు అవుతుంటుంది, శివము హాస్పిటల్ పెట్టుకుంటాడు. బతుకున్నాడని చెప్పి ఇంజక్షన్ తీసుకురాపో, అవి తీసుకురాపో, ఇవి తీసుకురా అని పైసలు లాగుతూ ఉంటారు. లాస్ట్కు ఇక 3-4 రోజులు అయినాక చచ్చిపోయాని చెప్తాడు. శివం ఏమంటే చచ్చిన శివన్ మీద కూడా పైసలు పీక తింటారు ఈ డాక్టర్లు. ఏందయ్యా మీరు చదువుకున్న చదువు అదేనా? ఏంది దేశానికి ఉపయోగపడాలి కానీ పీక తినొద్దు జనాల మీద. వాడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఇది ఇట్లా ఎందుకు చేస్తుంది అర్థమైతే లేదు ఈ సమాజం. ఇట్లా ఉంది హాస్పిటల్లో తెరువు. అందుకే ఏ రోగం రాని నొప్పి రాని ఇంట్లో బతకాలి, ఇంట్లోనే సావాలి కానీ హాస్పిటల్ పోవద్దు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ప్రైవేట్లో పోతే ఇంకా సత్తానాస్ అయిపోతాం. ప్రైవేట్లో గవర్నమెంట్లకు అయితే అంతో ఇంతో కానీ గుంజుతారు, కానీ ప్రైవేట్లో అయితే మొత్తం మనం లాస్ట్ చేసి జీవంతా కాల్ చేసి ఇల్లు కూడా అమ్ముకొని హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది. అందుకే బతికిన దాన్ని హాయిగా బతకాలా, జర మంచిగా ఆరోగ్యం పాటించండి, మంచిగా తినండి, మంచిగా ఉండండి. అందుకే హాస్పిటల్ పోతే ఒకట్లయితే హాస్పిటల్ అంతా శివాల మీద ఏరకతిని డాక్టర్లు ఎక్కువైపోయినారు. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. పొద్దంతా కష్టపడతాం ఫ్రెండ్స్, అలసిపోయింది కదా అని పోతాం. ఆడ మందు అమ్ముతారు, అదే గవర్నమెంట్ అమ్మే మందు, అదే బీర్ బ్రాండ్లు. ఏదో కొంచెం తాగుతాం, ఇది నొప్పులతోటో దేనికోసమో తాగుతాం. ఆ తాగి ఇట్లా బయటకు రాగానే కదా హెల్మెట్ లేదు, నీకు లైసెన్స్ లేదని పోలీసుల బాధ ఒక్కటి. అక్కడ అమ్మడం ఏంది, ఇక్కడ మనల్ని గుంజుకోవడము, హెల్మెట్ లేదని లైసెన్స్ లేదని మన మీద కేసు బుక్ చేయడం ఏంది, లేకపోతే జైలుకు పంపిస్తారు. మళ్ళీ ఆడ లోపలికి వెళ్ళి రావాలంటే అదొక తలనొప్పి. అది ఏం చేయాలని అర్థం కాదు. చిన్న కేసు అని చెప్తారు, జైలు లోపల దొప్పుతారు. మళ్ళీ బయటకు రానికి సూర్యుడు అడుగుతాడు, మళ్ళీ లాడితోడు తలనొప్పి, మళ్ళీ పైసలు ఇవ్వమంటాడు, మనం కట్టాలా, మళ్ళీ ఆ నుంచి లోపలికి వెళ్ళి బయటికి రావాలా, మళ్ళీ కోట్ల చుట్టూ తిరగాల, అరిగి చెప్పులన్నీ అరిగిపోవాలా. ఈ మందు అమ్మాలి ఎందుకు? తాగి వస్తుంటే పోలీసులు పట్టుకోవాలి ఎందుకు? జైలుకు పంపాలి ఎందుకు? బాధలు పెట్టాలి ఎందుకు? ఏందో ఈ మందు మొత్తమే పనిచేస్తే అయిపోతుంది కదా. మాట 4 రోజులు 5 రోజులు బాధపడతాం, నిద్ర వస్తలేదని. మళ్ళీ యథావిధి అందరం కోలుకుంటాం కదా, అవునా కదా? ఆ మందు తాగడం వలన ఆవుసి కూడా తగ్గుతుంది. తాగి మందు బానేసాయి, సంసారం తాగమైపోతుంది, పిల్లలు రోడ్డు మీద ఎక్కుతారు. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. కోర్టుకు పోవాలా, మళ్ళీ బయటికి రావాలా, కోర్టు చుడు తిరగాల, కేసు కొట్టేసుకోవాలా, అయ్యో తలనొప్పి. అమ్మా ఎన్ని బాధలు. ఇక తాగుడుకు బానిస అయితే ఈ గుట్టల పోంటి, చెట్ల పోంటి ఇక వండుకోవాల్సి వస్తుంది. ఇక ఈ మందు తాగి దొరికినాం అనుకో, ఇక లైసెన్స్ లేకపోతే ఇక మళ్ళీ కేసు బుక్ అయితే మళ్ళీ కోట్ల చుట్టూ వీళ్ళ చుట్టూ బతికే బస్ స్టాండ్ అడవి పాలవుతాం. డాక్టర్లు చూస్తేనేమో శివాల మీద పీక తింటారు, పోలీసులు చూస్తేనేమో హెల్మెట్ లేదంటారు, మందు తాగినా అంటావు, అది లైసెన్స్ లేదంటారు, వాళ్ళు పీక తింటారు. లాయర్లు ఏమో కేసేసి లోడ్ పంపిస్తే సురుటి అంటారు, దాని మీద మళ్ళీ మనం లోపల దేనికి బయటకు పోనీకి మళ్ళీ కోట్ల చుట్టూ తిరగడానికి వాళ్ళు పైసలు పీక తింటారు. అయ్యో ఏందో ఈ జీవితం, ఏందో ఈ సమాజం. ఈ మొత్తం ఈ మందు లేకుండా ఇస్తే బాగుంటుండే. హాస్పిటల్లో సరైన మందులు ఇస్తే బాగుంటుండే, ఇస్తలేరు. మనం ప్రైవేట్కి పోతే పైసలు లాగుతున్నారు. న్యాయం చెప్పుకుందాం అని పోలీస్ స్టేషన్ పోతే మనం బుక్ చింతపాటు చేస్తున్నారు. లాయర్కి చెప్పుకుందామంటే పైసలు కూడా వీగుతున్నాడు. ఏం చేయాలనో అర్థమవుతుంది. ఏమైపోతుందో మన జీవితాలు, మన సమాజం. మనుషులను పీక తినే రాజ్యం అయిపోతుంది ఇదంతా. అందుకే రోగం రాని, నొప్పి రాని, ఏం రాని, గుట్టల పోండి, చెట్ల పోంటి అయినా బతుకుండాలా కానీ బతుకుంటూ గుట్టల పోంటి అయినా బతకాలా, చెట్ల పోంటి అయినా బతకాలా. కానీ ఈ హాస్పిటల్ పాలు కావద్దు,
మళ్ళీ ఈ కోర్టు చుట్టుపోవద్దు. ఏమంటారు ఫ్రెండ్స్? మందు తాగి ఆడోళ్ళు చెడిపోతున్నారు, మొగోళ్ళు చెడిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు. ఏమి గవర్నమెంట్ ఏమో మందు బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఈ గంజాయి ఒకటి పిల్లలు తాగితే యువకులంతా చెడిపోతున్నారు, దాన్ని కంట్రోల్ చేస్తలేరు. ఏంది సమాజము? ఎవరు చెప్పేటట్లేరు, ఎవరు వినేటట్లేడు, సరైన హాస్పిటల్ లేదు, సరైన భద్రత లేదు. ఏందో ఈ సమాజము, మనం చెప్పేటట్లేము. ఏంది అట్లుంది ఫ్రెండ్స్? మీకు అర్థమైంది? కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.